హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాయలసీమ వంటిల్లుకి స్వాగతం. ఇవాళ మనం రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. రాగి సంగటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బియ్యం, కప్పు రాగి పిండి, సాల్ట్ మీ రుచికి సరిపడినంత వేసుకోండి, నెయ్యి. ఇప్పుడు రాగి సంగటి తయారు చేసుకునే పద్ధతి చూద్దాం. ఈ రాగి సంగటికి నేను పాత బియ్యం తీసుకున్నానండి. 1 గ్లాసు బియ్యానికి 5 గ్లాసులు నీళ్లు పోసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, సంగటి పొంగు వచ్చింది. పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం రాగి పిండి వేసుకుందాం. రాగి పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో 15 to 20 మినిట్స్ ఉడికించుకుందామండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపుకొని ఇలా తెడ్డుతో గెలుక్కోవాలి. ఇలా రాగి పిండి కలిసేలాగా తెడ్డుతో బాగా గెలుక్కోవాలి. అంతేనండి, సంగటి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ముద్దలా చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్కి ఇలా నెయ్యి రాసుకొని ఈ సంగటి ఇలా కొంచెం ప్లేట్లో వేసుకొని దీన్ని ముద్దలా చేసుకుందాం. అంతేనండి, రాగి సంగటి రెడీ అయిపోయింది. ఈ రాగి సంగటిని నాటుకోడి పులుసుతో అయినా, అలసందర పులుసుతో అయినా, శనక్కాయల పచ్చడితో అయినా దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.